ఆశల్లా ఏమిటంటే ఎవరు వెళ్ళనటువంటి చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఏంట్రా ఇప్పుడు 1500 మంది 1000 రూపాయలు చొప్పున కానుకిస్తే 15 లక్షలు అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 1000 మంది 2000 రూపాయలు కానుకిస్తే 20 లక్షలు అవుతుంది. నీ చొక్కా ఎంతనా? 1000. ఇప్పుడు ఈ మన కలవది సతీష్ అన్నయ్య వేసుకునే కోటి ఎంత ఉంటుంది? దిన సేవకుడిని కలుసుకో. ఈ దిన సేవకుడు ఇది 1000, అక్కడ 10,000 కూడా రాదేమో. ఇది నేనేమంటా అంటే అలాంటి టీషర్ట్ ఒకటి వేసుకుని అన్నయ్య ఎప్పుడన్నా కనపడగలడా? నేను ఒక షెడ్ లో ఉంటాను. ఊరికి అడిగా, అవుద్దంటవా? దిన సేవకుడిని కలుసుకో. ఈ దిన సేవకుడు నేను ఒక షెడ్ లో ఉంటాను. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. అందులో తప్పే ఉంది. ఆ బొట్లు ఏంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు అదేంటి బామ్మది. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. భయం అది పుట్టించింది ఎవరు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు. నువ్వు గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నావు. ఐఎమ్ సీయింగ్ దట్ స్పెట్స్ చూస్తున్నాను. నీకు స్పెట్స్ చూస్తున్నాను. అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా, ముందుకు రావాలో. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? సీ దట్ పర్సన్. చప్పండి 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 కొడాలా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? బ్రదర్ కమ్ 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 కమ్. బ్రదర్ కమ్ 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 కమ్. భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్, లేడీస్ ఎంపోరియం కమ్, హ్యాండీక్రాఫ్ట్స్ కమ్, గిఫ్ట్ షాప్. ఇన్నిసార్లు కమ్ 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 అంటే రావా? వాస్తాం గర్భఫలం కోసం. మీరు ఒక్కరు వచ్చారా? మీ వైఫ్ వచ్చారా? మీ వైఫ్ వచ్చారా? అమ్మా రండి. వైఫ్ ఎవరమ్మా? ఇప్పుడు చూడండి, ఇతనికి పెళ్ళయిందో లేదో కూడా నాకు తెలియదు. బ్రదర్, మీరు ఎప్పుడైనా నన్ను కలిసారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకు ఎప్పుడైనా చెప్పారా? మీ గురించి నాకు ఎప్పుడైనా వివరించారా? చెప్పలేదు. అమ్మ, మీరు నన్ను ఎప్పుడైనా కలిసారా? మొదటిసారి మీరు వచ్చేది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఎందుకంటే నేను మీరు అవమానం గుండా, నింద గుండా, వేదన గుండా. ఓ నీ అబ్బా ఆపరదే. ఐఎమ్ సింగ్ స్పెట్స్. ఏం చెప్పాను నేను? ఏమున్నాయి నాకు? ఉన్నాయా లేవా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ కొట్టాలి. ఇంకా ఇంకా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అనడానికి ఇంకేం రుజువు నీకు కావాలా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ రోజు ఈ బిడ్డలకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, అలాగే నీకు ఇవ్వబోతున్నాడు. ఐఎమ్ సీయింగ్ దట్ బేబీ బాయ్. నేను బాబుని చూస్తున్నాను. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. Baby, in Jesus' name, out, take it. I open a room in Jesus' name. La da da da. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తున్నా నమ్ముతున్నారా? విశ్వాసంతో వెళ్ళండి, వచ్చే సంవత్సరం మీరు బాబుని ఎత్తుకొని రాబోతున్నారు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. The Son and the Holy Spirit. Amen. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందండి. Water is a great conductor of electricity. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 8th standard physics. हमने पढ़ा था, साले ने अप्लाई किया. Baba, chaturakala hati riba sobo.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. హల్లెలూయా, నిన్ను కదలనీయడు. హల్లెలూయా, వేరు కదల. హల్లెలూయా, హల్లెలూయా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఏంటమ్మా నీ పేరు? కడుపులో గెడ్లా వచ్చిండా సైంటిస్ట్? ఇప్పుడు గెడ్డ ఉందా? ప్రిస్కిల్లా ఉందా? ఎక్కడుంది గెడ్డ? ఉందా? చూసుకో, అలాగే పట్టుకో. ఆమె గెడ్డ ఉందా? ఉందా? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? పట్టుకో పట్టుకో పట్టుకో. The fill the Holy Spirit. జాగ్రత్త, పట్టుకొని గెడ్డ చూపించ, బట్ట తీసి, బట్టది. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తం ఇచ్చే, యేసు రక్తం ఇచ్చే. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇప్పుడు గెడ్డ ఉందేమో చూడు, మెత్తబడింది అలాగే ఉందా చూడు. గెడ్డ ఉందా, మెత్తబడింది అలాగే ఉందా చెప్పు. నేను చూపిస్తానండి. అరే గెడ్డ అలాగే ఉందా? చూసుకో, సరిగ్గా చూసుకో, చూసుకో. గెడ్డ ఎంతలోనే ఉంది, అంతలోనే ఉందా? చూపించు. మీరు నమ్మట్లేదు కదా. గడ్డ చూడమ్మా, ఎక్కడ గడ్డ గడ్డ అంటుంది, ఉందా లేదో అడుగు. మైకెట్ మూతిలో నమ్మకండి. ఆమె ఉందా చూసుకోమ్మా. అమ్మా లేదా? లెగితే మరి లెగితే లేదని అలాగే పడుకుని చూస్తున్నావు ఏంటమ్మా? ఫ్లాష్ బ్యాక్. హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడిపోయి పడుకునే ఉంటారేంటమ్మా ఇక్కడికి వచ్చి. మీన్వైల్ లెగితే మరి లెగితే లేదని అలాగే పడుకుని చూస్తున్నావు ఏంటమ్మా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఆపుకోలేకపోతున్నాను రా. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. నాకు అర్థం కాలేదు సార్. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. అయ్యి బాబోయ్, నిజమే. ఎందుకు అన్నానంటే, ఎందుకు? చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. 100% కరెక్ట్ అండి. ఏమైందిరా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా రై, సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? డాన్సు ప్రభుదేవ డూపుని పట్టుకొచ్చావు. ఓ ఓ ఓ ఓ ఓ పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఏమిటండి మీరు మాట్లాడేది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మానిపించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న.
సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్న బాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. పెద్ద ప్లానింగే సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. ఏంట్రా ఇది? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.